హలో ఫ్రెండ్స్, కుక్ విత్ ప్రసన్న ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం నార్త్ ఇండియన్ సైడ్ గ్రామాలలో చేసుకునే పచ్చి పనసకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి పచ్చి పనసకాయ ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ పనసకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్లు వచ్చాక చూడండి, పనసకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. చూడండి, ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. తర్వాత అందులోంచి నీళ్లు తీసేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ శనగపిండి వేసుకొని అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 3 టీ స్పూన్ల ఆవాల నూనె వేసుకొని అందులో బిర్యానీ ఆకు 1, యాలకులు 2, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కొంచెం బయటకు వచ్చాక 1 కప్పు టమోటో ప్యూరీని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో ఉంచి ప్యాన్కి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత చూడండి, చక్కగా ఉడికిపోయింది మసాలా. అందులో కసూరి మేతి 1 టీ స్పూన్ని తీసుకొని బాగా నలిపి వేసుకోవాలి. ఇది కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తరువాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి పనసకాయ ముక్కల్ని వేసుకుని మరొక్కసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తరువాత అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని మరొక్కసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తరువాత ప్యాన్కి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కూర రెడీ అయిపోయింది. చూడండి, పనసకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది కదా. చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో తెలియచేయండి. థ్యాంక్ యూ.